హైదరాబాద్లో ప్రతి సంవత్సరం బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు 7వ విడత ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ హైదరాబాద్లో సుమారు ఒక 10 లక్షల మంది బెంగాల్కి చెందిన వాళ్ళు ఉన్నారు. 6వ నిజాం కాలం నుంచి హైదరాబాద్లో బెంగాలీస్ రావడం, ఇక్కడే స్థిరపడడం అండ్ ఈ మధ్యలో గత 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్, ఐటీ ఇట్లాంటి రంగానికి చాలా ప్రాధాన్యత కావడం వల్ల ఆ ప్రాంతం నుంచి చెందిన బెంగాలీస్ కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. అండ్ మొత్తం భారతదేశంలో చలచిత్ర గురించి చూస్తూ ఉంటే బెంగాల్ నుంచి కూడా మనకు చాలా మంచి సినిమా వస్తూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ఒక 8-10 ఆ సంవత్సరంలో బాగా పేరు పొందిన ఫిల్మ్స్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఈ ప్రారంభోత్సవానికి నేను కూడా ఇంట్లో హాజరయ్యాను. అన్ని సముదాయాలకి ఇట్లాంటి మనము వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా భాగం మన రాష్ట్రంలో ఒక భాగంగా ఉన్నారు, కలిసిమెలిసిగా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక మంచి మెసేజ్ అందరికి వెళ్తా ఉంటే ఇది చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. ఇది మా 7th ఎడిషన్ తెలంగాణ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ మేము స్టార్ట్ చేసాము 2017లో. ఆ టైంలో మేము ఫీల్ చేసాం దట్ బెంగాలీ ఫిలిమ్స్ మా థియేటర్స్ లో రావట్లేదు. అండ్ బెంగాలీ పాపులేషన్ ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 10 lakhs పైన వెళ్ళిపోయింది. వాళ్ళకి క్వాలిటీ ఫిల్మ్ దొరకట్లేదు. అప్పుడు మేము ఈ డిసిషన్ తీసుకున్నాం, ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేద్దాం బెంగాలీ. అప్పుడు బెంగాల్ది మహానాయక్ ప్రశాంత్ చటర్జీ అతను వచ్చారు 2017లో. మాకు ఎంకరేజ్ చేశారు దట్ మీరు చేయండి ఫిల్మ్ ఫెస్టివల్, మేము అందరు వస్తాం. విశ్వనగరం ఇది. సో ఇక్కడ తమిళ్, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ ఇలా అన్ని జాతులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ ఒక శాంతియుత సహజీవన సౌందర్యంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఎంతో వివిధ రకాల దాంట్లో వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేస్తున్న ఒక మంచి పని ఏంటంటే ఇక్కడ ఉండే అన్ని రాష్ట్రాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేయడం కోసం, ఒక భారతీయ స్ఫూర్తిని, జాతీయ ఐక్యతని తీసుకురావడం కోసం ఒక కల్చరల్ బాండేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు బెంగాలీ కమ్యూనిటీ ప్రజలందరితో కూడా ఒక మంచి సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేశాం.